హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇది నా పౌర్ణమి రోజు మా ఇంట్లో పూజ ఎలా జరిగింది, ఆ డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అనమాట. ఉదయాన్నే లేచి రోజులాగానే పూజ చేసేసుకున్నాను. పౌర్ణమి పూజ మేము సాయంత్రం 6-7 తర్వాత చేసుకుంటాం అనమాట, చందమామ వచ్చిన తర్వాత. ఇంకా అందుకని ఉదయాన్నే నార్మల్గా రోజు శివలింగంకి అభిషేకం చేసుకొని పూజ అయితే చేసేస్తున్నాను. ఇంక ఈరోజు అయితే పెద్దామెకి స్కూల్ ఉంది, చిన్నామెకి స్కూల్ లేదనమాట. పెద్దామని రెడీ చేసి స్కూల్కి పంపించాను. లంచ్ అయితే ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వాలి. అలానే పౌర్ణమికి మాకు నోములు ఉన్నాయి. ఆ నోములకైతే నోంబూరులు తయారు చేస్తాం అనమాట. దానికోసం అనేసి పప్పు అయితే నానబెడుతున్నాను. చూడండి, ఇక్కడ మినప్పప్పు రేపు ఇడ్లీకి టిఫిన్కి కూడా కావాలి. ఫ్రైడే రోజు అయ్యింది కదా పౌర్ణమి, ఇంకా సాటర్డే రేపు ఒక్క రోజు కోసం మళ్ళీ ఎందుకు నానబెట్టుకోవడం అనేసి రెండింటికి కలిపి ఒకేసారి నానబెట్టాను అనమాట. ఇంకా ఈరోజు అయితే తొక్కపప్పు నానబెట్టట్లేదు, పంటపప్పు ఉంటుంది కదా అది నానబెట్టట్లేదు. మామూలుగా తొక్కలేని పప్పు రెడీమేడ్ మినప గుళ్ళు ఉంటాయి కదా అవే నానబెడుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఉపవాసం అనమాట. ఉపవాసం ఉంటే నాకు రకరకాలుగా ఉంటుంది అనమాట, కళ్ళు తిరగడం, నీరసం. కరోనా వచ్చిన కాడి నుంచి అసలు ఉపవాసం ఉంటే పడట్లేదు. కానీ కార్తీక పౌర్ణమి నోములు ఉన్న లేదు ఖచ్చితంగా ఉండాలి కదా, సో అందుకనేసి ఉపవాసం ఉంటున్నాను అనమాట. ఇంకా పప్పు కడుక్కొని బూర్లు ఉండి అంత పెద్ద పని ఎందుకనేసి డైరెక్ట్గా పప్పు మినప గుళ్ళే నానబెట్టాను అనమాట. అలానే సోయిలోకి బియ్యం కావాలి కదా, బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను. ఈరోజు అయితే మా పెద్ద పాపకి స్కూల్ ఉందనమాట, తనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి. ఏంటో టైం ఎలా అంటే అలాగైపోతుంది అనమాట. ఎంత పరిగెట్టి పని చేసినా కూడా పనే అవ్వట్లేదు. ఇంకా అందుకే ఒకవైపు పప్పు నానబెడుతున్నాను, మరొక వైపు రైస్ కూడా వండేస్తున్నాను అనమాట. ఓన్లీ ఇద్దరికే కదా, కొంచెం పప్పు పాలకూర వండుదాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే రైస్ పెట్టేసి మరొక వైపు అయితే ఈ మినప్పప్పు బియ్యం నానబెట్టేసుకుంటున్నాను. అవి మర్చిపోతే మళ్ళీ నైట్ బూరెలు చేసేటప్పుడు ఇబ్బంది అయిపోద్ది కదా, అందుకని. ఇదిగోండి, బియ్యం అయితే కొంచెం నానబెట్టాను, పప్పు అయితే కొంచెం ఎక్కువ నానబెట్టాను అనమాట, రెండింటికి ఒకేసారని. ఉపవాసం ఉన్నంతసేపు ఓకే, కానీ ఉపవాసం వదిలేస్తాం కదా అప్పుడు మాత్రం రకరకాలుగా ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి ఫుల్గా ఛార్జింగ్ ఉన్నట్టే ఉంది. చుండు ఒకవైపు రైస్ పెట్టేసి మరొక వైపు అయితే కందిపప్పు నీటికి కడిగేసుకున్నాను. ఈరోజు పాలకూర పప్పు వండుదాం అనుకుంటున్నాను అనమాట. ఇంక ఉల్లిపాయ లేకుండా ఏం వండినా టేస్ట్ బాగోదు కదా, ఇంకా అందుకని పప్పులో, పులుసులో, పచ్చడిలో ఇలాంటివి అయితేనే బాగుంటాయి. ఈ కార్తీక మాసం అంతా తింటే. పాలకూర నేను పాలకూర వండుదామని తెస్తే మా వాళ్ళు పాలకూర పన్నీర్ అయితే మేము తినము అని చెప్పారు. కొంచెం పచ్చిగా ఉంటుంది కదా పాలక పన్నీర్ చేసేటప్పుడు, ఆ టేస్ట్ వాళ్ళకి నచ్చదంట, వద్దని చెప్పారనమాట. అది నార్మల్గా కర్రీనే వండే మమ్మీ అన్నారు. సరేలే అనేసి ఇంక పాలకూర వండొద్దాం అనేసి ఈరోజు ఇంకా పప్పులో వేసేస్తున్నాను. తెచ్చి ఒక 4 days అవుతుంది, వాడిపోయింది చూడండి పాలకూర. ఇంకా అలానే మిరపకాయలు వేసేస్తున్నాను అనమాట. కారం కూడా వేయను నేను ఉపవాసం ఉన్న రోజులు. కార్తీక సోమవారం అలాంటప్పుడు కారం కూడా వాడను. ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ కారం వాడమన్నమాట. ఇంకా మిరపకాయలు కారం అనమాట. పప్పులోని చూడండి చక్కగా మిరపకాయలు పాలకూర వేసుకున్నాను. అలానే కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు వేసి మూత పెట్టాం అనుకోండి, అదే ఉడికిపోద్ది. కొంచెం పోపు పెడితే సింపుల్ అయిపోద్ది కదా పప్పు. అలానే మరొక విషయం ఏంటంటే, పాలకూర టమాటా కలిపి అస్సలు వండొద్దంట. పప్పు పాలకూర వండుతాం కదా అప్పుడు అందులో టమాటా వేయడం, లేదా పాలక పన్నీర్ వండేటప్పుడు అందులో టమాటా వేసి వండుకోవడం అలాగ అస్సలు చేయకూడదంట. పాలకూర అనే కాదు, ఆకుకూరలు ఏవైనా సరే టమాటాతో కలిపి 2 కాంబినేషన్గా వంట చేయకూడదంట. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయంట. ఇదైతే మాత్రం నిజం. అందుకనేసి డాక్టర్ గారు కూడా 2-3 సార్లు చెప్పారనమాట ఒకసారి. సో అందుకని మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఆకుకూరల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది కదా, అందుకనేసి టమాటా కూడా కాల్షియం కదా, ఇంకా 2 కాంబినేషన్ మంచిది కాదంట. అలా నైట్ టైం కూడా ఎక్కువ ఆకుకూరలు తినకూడదు. ఈ 2 కొంచెం ఫాలో అయితే మంచిది. ఈ మధ్యన ఎక్కువ మందికి కిడ్నీలో స్టోన్స్ గట్రా వస్తుంది కదా, చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అని లేకుండా. మనం టేస్ట్ కోసం కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలాంటివి కూడా పాటిస్తుండాలి. ఇగోండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది అనమాట. దాంట్లోకి పోపు కూడా వేసేసుకున్నాను. ఎండుమిరపకాయ, కరివేపాకు, పోపులు అన్నీ వేసేసుకొని పప్పు చోట నీట్గా ఉడికిపోయింది. ఈ పప్పు పాలకూర ఉండేటప్పుడు కొంచెం కందిపప్పుతో వండుకుంటేనే టేస్ట్ బాగుంటుంది, పెసరపప్పు గట్ట అయితే బాగోదన్నమాట. చూడండి, ఇలా అయితే పోపు అయిపోయింది. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. పప్పు ఎప్పుడున్నా కూడా ఇంగువ వేసుకుంటారు అనమాట, పచ్చడిలో, పప్పుల్లో, పులుసుల్లో ఇంగువ వేసుకుంటే మంచిది. అలానే ఇంగువ తినడం వల్ల మనకి ఏమంటారు, అది నరాల వీక్నెస్ అలాంటివి వస్తాయి కదా, వాతవ నొప్పులు అంటాం కదా, అలాంటివన్నీ రావంట. సో అందుకని అప్పుడప్పుడు అన్నిట్లో వేయడానికి ట్రై చేస్తాను. ఇగోండి, ఇది ఒక్క బాక్సే కదా, ఇలా కట్టేస్తున్నాను అనమాట మా పెద్ద పాపకి. ఒక బాక్స్లోకి రైసు, మరొక బాక్స్లోకి అయితే
పప్పు పెట్టేస్తున్నాను. అలానే వీటితో నంచుకోవడానికని గవ్వలు వేపాను కదా, గొట్టాలు అంటాం కదా, అవి పెట్టానమాట. ఉత్తు పప్పు అన్నం ఏం తింటారనేసి. ఇంక ఈరోజు అయితే ఇలా ఉందన్నమాట లంచ్ బాక్స్ కూడా ఇలా ప్యాక్ చేస్తాను. ఈరోజు అయితే వాచ్మెన్కి ఇచ్చి పంపించేద్దాం అనుకుంటున్నాను అనమాట బాక్స్. మా చిన్న పాపని కిందకెళ్ళి ఇచ్చి వచ్చి అమ్మ అని చెప్తుంటే వెళ్తుంది పట్టుకొని. ఇంకా ఈమెకి స్కూల్ లేదనుకోండి, వీళ్ళ ఫ్రెండ్స్తో చక్కగా ఆడుకుంటుంది అనమాట. ఒక చిన్న గ్యాంగ్ చూడండి వీళ్ళిద్దరు, అంటే షహా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. టీచర్ అట ఆడుకుంటున్నారంట. ఈ బ్లాక్ కార్ గేట్ కదా, దానిపైన బోర్డులో వాడుకుంటున్నారనమాట. అలానే ఒక చిన్న చిన్న బ్యాక్ ప్యాక్లు తీసుకొచ్చారు చూడండి. రఫ్ నోటు, పెన్సిళ్ళు, పెన్లు అన్నీ పట్టుకొస్తారనమాట స్కూల్లో లాగా. అంటే రోజు స్కూల్కి వెళ్ళి రోజు స్కూల్లో ఉన్నట్టే ఉంటారు కదా, మళ్ళీ ఇంటి దగ్గర కూడా స్కూల్ ఎందుకు కోరుకుంటారేమో మరి వీళ్ళు చూడండి. అంటే టీచర్లు అయిపోదాం అనుకుంటారేమో మేబీ. అలానే ఇంక వేరే ఆటలు ఏమైనా ఆడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, చిట్టీస్ అని, దాగుడు మూతలని అలాంటివి ఏమైనా ఆడుకోవచ్చు. ఇంకా దాగుకోవడానికి ప్లేస్ కూడా ఇక్కడ ఎక్కర్లేదు, ఇంట్లోనే ఆడాలి. ఇంకా అందుకే అన్నిటికన్నా ఇదే సేఫ్టీ అనుకున్నారేమో. ఇక్కడ చూడండి, చెప్పుల స్టాండ్ ఏమో కూర్చునే బెంచెస్ అంట, ఇంకా గేట్ ఏమో బోర్డ్ అంట. ఇంకా అలా అయితే ఆడుతున్నారు. మొత్తానికి ఏదైనా చేయని కానీ ఫోన్ మాత్రం చూసుకోకుండా వాళ్ళు ఇలా ఏదో ఒక ఫిజికల్గా గేమ్ ఆడుకుంటే నాకు చాలా హ్యాపీ అనమాట. ఇంకా వీళ్ళకి మాట్లాడుకున్నప్పుడు కూడా ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేసుకుంటారు అనమాట ముగ్గురు. అలానే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అలా మాట్లాడుకోవడం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయేమో అని నా అభిప్రాయం. ఈ మధ్యకాలంలోనైతే కమ్యూనికేషన్ స్కిల్ క్లాసెస్ అని కూడా పెడుతున్నారు అనమాట, ట్యూషన్ లాగా. రోజుకు 1 hour 2 hours అని. కొంతమంది పిల్లలకి మాట్లాడడం రాక బయటికి పంపించక అలా ఇళ్లల్లో ఉంచేస్తారు కదా, వాళ్ళకి అంటే అలా అయిపోయిందనమాట. ఇప్పుడు మా షహాకి దొరికారు కాబట్టి ఓకే, మా షమ్మీకి అయితే ఎవరు లేరు పాపం. దానికి ఇబ్బంది మాట్లాడుకోవడానికి. ఫోన్లు టీవీలే, స్కూల్లో మాట్లాడుకోవడానికి ఇంక చదువుకోవడం అది ఇది ఉంటుంది కదా, అలాగనమాట. మొత్తానికైతే అలా ఆడుకుంటున్నారు. కాసేపు నేను రిలాక్స్ అయ్యాను. అయిన తర్వాత నోంబూర్లు చేస్తున్నా అని చెప్పాను కదా, అయితే నేను కొత్త కుక్కర్ ఉందనమాట, కొని ఒక 3 years అవుతుంది. దీన్ని వాడే అవసరం ఎప్పుడూ రావట్లేదు. ఈరోజు అయితే వాడేద్దాం అనుకుంటున్నాను. ప్రతిసారి పౌర్ణమికి బూర్లు ఉండేటప్పుడు కొత్తదే పెట్టుకుంటానమాట. కాకపోతే ఈరోజు కొంచెం ఎక్కువ చేద్దాం అనుకుంటున్నాను అనమాట, అందుకనేసి పెద్దది వాడాను. ఆ చిన్నది ఆ పక్కకు ఉంది చూసారా, అది ప్రతిసారి పూజకు వాడిన కుక్కరు. పూజ కోసం నేను సపరేట్గా కొని పెట్టుకుంటాను అనమాట, అన్నిట్లో వండట్లేదు. ఎందుకంటే మనం నాన్ వెజ్ అది ఇది వండేసుకుంటాం కదా, ఉల్లిపాయలు అవి ఇవి, ఎందుకులే అనేటట్టు. ఇగోండి, మేమైతే నోంబూర్లు పెసరులతో చేస్తామన్నమాట. ఇవి పెసలు ఉన్నాయి కదా, పెసల్ని ఫస్ట్ అయితే ఫ్రై చేసేస్తున్నాను నీట్గా. డీమార్ట్ నుంచి తెచ్చిన పెసర్లు అనమాట. చూడండి, ఇందులో అన్ని పప్పులు మిక్స్ అయిపోయి పక్కన ఉంటాయి కదా, కలిసిపోయి ఉంటాయి. ఏమాత్రం అన్ని పప్పులు అంటే అది పుట్నాల పప్పు ఉంటుంది కదా, అది కొంచెం కలిసింది. నీట్గా అయితే తీసుకొని బాగా ఫ్రై చేస్తాను. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది అనమాట, అందుకనే ఫ్రై చేస్తున్నాను. ఇది బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి, మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట, అది ఏగిన స్మెల్. చూడండి, ఇలా కలుపుకుంటూ ఒక 10 నిమిషాలు బాగా వేపేసుకున్నాం అనుకోండి, ఇంకా అయిపోద్ది. ఇంకా ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత నేను ఇక్కడ 2 గ్లాసులు పెసర్లు వేస్తున్నాను కదా, వాటర్ అయితే 4 గ్లాసులు వేసుకుంటున్నాను. అంటే రైస్ వండుకున్నట్టే 1 గ్లాసు పెసర్లకి 2 గ్లాసులు వాటర్ అనమాట, డబల్ వేసుకోవాలి. అలా వేసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఉడుకుతుంది అనమాట. వాటర్ ఎక్కువైపోవడం ఉండదు, అలాగే తక్కువ అయిపోవడం కూడా ఉండదు అనమాట. మనం ఒక 6 విజిల్కి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా కరెక్ట్గా అలా ఉడికిపోద్ది అనమాట. నాకైతే అలానే కుదురుతుంది కరెక్ట్గానే. అలానే కొంతమందికి పూర్ణం బూర్లు కూడా ఉంటాయి కదా, అప్పుడు శనగపప్పుతో చేస్తారు కదా, వాటికైనా సేమ్ అంతే. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కువ వాటర్ అయిపోవడం బయటకు రావడం ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఎక్కువ చేసేటప్పుడు అవే అబ్జర్వ్ చేస్తారనమాట. 2-3 సార్లు ఫెయిల్ అయిపోయింది, బాగానే ఫెయిల్ అయిపోయి ఇప్పుడు నాకు చేతికి అలవాటు అయ్యిందనమాట ఆ వంట ఎలా చేయాలనేసి. ఫస్ట్లో అయితే ఈ నోంబూర్లు చేయాలంటే ఇంకా అంతే, 2 రోజుల ముందు నుంచి ఇంకా మా అమ్మకి ఫోన్ చేసి అడగడం, ఇంకా ఎవరైనా చేసే వాళ్ళని ఫోన్ చేసి అడగడం అనమాట, ఎలా చేయాలో చెప్పండి, మాకున్నాయంట మేము చేసుకుంటాం అనేసి. అయితే అప్పట్లో స్మార్ట్ ఫోన్ లేవన్నమాట, చిన్న ఫోన్లే, కీప్యాడ్ ఫోన్లే ఉండేవనుకుంటాను. చిన్న పాప పుట్టిన సంవత్సరమే వచ్చాయన్నమాట స్మార్ట్ ఫోన్లు. అప్పుడు మా ఇంట్లో ఉండేది, కానీ యూట్యూబ్లో చూసి చేస్తే కరెక్ట్గా వస్తుంది అంత ఆలోచన లేదు. ఇంకా అందుకని అందరిని అడిగేసి నెమ్మది చేస్తే, ఎప్పుడు పెసర్లు ఉడకపోవడం అయినా, అదే వాటర్ ఎక్కువైపోవడం అయినా, సోయ్ బాగా రాకపోవడం, ఇంకా ఆయిల్ అంతా పీల్ చేసుకుండేది, ఆయిల్లో స్టఫ్ అంతా బయటకు వచ్చేది. కానీ ఏదో ఒకలాగా నామకి వాసి చేసి పెట్టేదాన్ని దేవుడి దగ్గర. మరి ఏం చేస్తాను చెప్పండి, రానప్పుడు మనకి అంత ప్రాక్టీస్ లేదు కదా వంట మీద.
అలా అనమాట. ఒక 3 years చేసిన తర్వాత అబ్జర్వ్ చేశాను అనమాట, ఏంటి తప్పు అవుతుంది ఎలా చేయకూడదు అనేసి చూసి ఆ 3rd year నుంచి బాగా చేసేస్తున్నాను. అంటే మా చిన్న పాప పుట్టిన తర్వాత నుంచి స్టార్ట్ చేశాను అనమాట చేయడం. ఇది 2014 నుంచి స్టార్ట్ చేశాను. 10 years నుంచి చేస్తూ ఉంటే నాకు బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అది స్టోరీ. ఇగోండి మీతో మాట్లాడుకుంటూ నేను సోయికి పిండి రెడీ చేసేస్తున్నాను. అలానే నేను చెప్పాను కదా చూడండి క్వాంటిటీ, 1 గ్లాస్కి 2 గ్లాసులు అన్నీ చూసారు ఎంత బాగా ఉడికిపోయిందో. వాటర్ ఎక్కడ ఎక్స్ట్రా లేదు కదా, కరెక్ట్గా స్టఫ్ గట్టిగా వచ్చింది కదా. ఇప్పుడు దీంట్లోకి బెల్లం తురిమేసి వేసేసుకోవడమే. పాకం తీసి వేయడం అలాంటివి చేసామనుకోండి అది ఇబ్బంది అవుతుంది. డైరెక్ట్గా ఇందులో బెల్లం వేసేసుకొని అది కరిగినంత వరకు బాగా మిక్స్ చేసేసుకుంటే అయిపోద్ది కదా. అందుకనేసి నేను ఇక్కడ బెల్లం అందుకనేసి ఇలాగా ఏమంటారు దీన్ని కట్ చేసేస్తున్నాను సన్నగా. అంటే మళ్ళీ బెల్లం అందులో వేసినా కరగడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇలా చేసేసుకున్నాం, కట్ చేసి సాఫ్ట్గా చేసేసామనుకోండి ఈజీగా కరిగిపోద్ది, ఎక్కువ టైం పట్టకుండా. అలా ముక్కల్లా వేసామంటే మళ్ళీ అది అడుగు పట్టేయడం, కరగకపోవడం, అక్కడక్కడ ఉండిపోవడం అవన్నీ అవుతాయి. అందుకని అలానే పెసర్లు ఉడికిపోయిన తర్వాత మనం కచ్చా పచ్చాగా మాత్రమే మెత్తగా చేసుకోవాలి. మొత్తం అంతా పేస్ట్లా చేసేయకూడదు. అక్కడక్కడ పప్పు ఉండాలి, అక్కడక్కడ పేస్ట్ అవ్వాలన్నమాట. అలా అయితే బాగా వస్తుందంట. సో నేనైతే అలానే చేసుకుంటున్నాను. బెల్లం వేసేసి కొన్ని నీళ్ళు వేసాను. అయితే ఇప్పుడు ఆ కొన్ని నీళ్ళకి ఆ బెల్లం మొత్తం కరిగిపోద్ది అనమాట. చూసారా చక్కగా ఎలా కరిగిపోయిందో. అలానే మరొక పక్కన అయితే నేను కొంచెం బెల్లం వేసి వాటర్ వేసేసి బెల్లం కరిగిస్తున్నాను కదా, అది సోయిలో వేయడానికి అనమాట. సోయిలో డైరెక్ట్ బెల్లం వేసేసాం అనుకోండి సోయి కొంచెం పలచగా అయిపోద్దంట. ఇలాగ మనం వాటర్లో కొంచెం పాకంలా చేసి వేసుకుంటే ఇంకా పలచగా అవ్వదు. మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసుకోవాలి అంతే. అందుకని దాన్ని మరగబెడుతున్నాను. అలానే ఈ పెసర్లు బెల్లం ఉడికిపోయింది కదా, కొంచెం యాలకుల పొడి కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని. ఇదిగోండి ఇందులో నేనైతే 1 గ్లాస్ బియ్యం గ్రైండ్ చేసి వేసుకున్నాను. అలానే కొంచెం మినపరుబ్బు, అలానే మైదాపిండి మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఖచ్చితంగా వేసుకుంటేనే మనకి బోరి కరెక్ట్గా వస్తుంది. నాకైతే అది వేసుకుంటేనే బాగా వస్తుంది అనమాట. అందుకే నేను వేసుకుంటాను ఖచ్చితంగా మైదా. కొంచెం మైదా వేసుకున్నాను. అలాగే వంట సోడా అంటాం కదా, అది కొంచెం వేసుకున్నాను, కొంచెం అంటే కొంచెం. అలానే మనం కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేస్తున్నాను ఇలాగా ఉండలు లేకుండా. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సోయిలో సాల్ట్ కూడా వేసుకోవాలి. అందుకనేసి ఇదిగోండి చేయి పెట్టేసి మైదా పిండి బాగా మిక్స్ అయినట్టు కలిపేసాం అనుకోండి. అలా మిక్స్ చేయడం వల్ల కూడా పిండి సాఫ్ట్ అవుతుంది. మిక్స్ చేయాలి బాగా అలాగా. అలా మిక్స్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ పెసర్లు ఉంది కదా స్టఫ్, అది బాగా చల్లారబెడతానమాట. చల్లారిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు మన చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా పెద్ద ఉండలు చుట్టుకోవాలి. నోంబూర్లు అంటే పెద్దగా చేసుకోవాలంట. అంటే దేవుడి దగ్గర పెట్టినంత వరకు మనం పెద్దగా చేసుకోవాలి. అలానే దేవుడి దగ్గర పెట్టిన బూరెలు ఎవరికి ఇవ్వద్దు అనమాట. మన ఫ్యామిలీలో మనమే తినాలి. లేదంటే మన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఇంకా 9, 21 మన ఇష్టమే. ఈవెన్ నెంబర్ కాకుండా ఆడ్ నెంబర్లో ఏవైనా చేసి పెట్టుకోవచ్చు. అయితే నేను ప్రతిసారి 9 పెడతానమాట. ఫస్ట్లో నాకు దేవుడి పేట నిండా ఉంటే ఇష్టం అనేసి 9 పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. అలానే ఇవి నోములు అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు అనమాట. నోములు ఎవరైతే ఉండవో వాళ్ళకి బూరులు పంచితే చాలా అంటే చాలా మంచిదంట. అయితే చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళకి నోములు లేవు. అయితే మా వీధిలో అందరికీ ఉండేదన్నమాట. మా గల్లీలో అందరూ ఈ నోములు చేసుకునేవాళ్ళు. అయితే మేము ఇంటి బయట ఒక పెద్ద గిన్నె పెట్టేసేవాళ్ళం. ఆ గిన్నెలో అందరూ తెచ్చేసేవాళ్ళు అనమాట. మాకు నోములు లేవని మేము చేసుకోమని వాళ్ళు పంచేవాళ్ళు అనమాట. అలాగా అయితే వండుకున్న వాళ్ళు కానీ దండుకున్న వాళ్ళకి ఎక్కువని మాకు ఒక పెద్ద గిన్నె నిండా అయిపోయేవి. అవి ఇంట్లో మేము కూడా జాయింట్ ఫ్యామిలీ కదా, అందరికీ సరిపోయేవి అనేటట్టు. ఒకవేళ మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా చక్కగా తినచ్చు. ఒక 2 days and 3 days అని ఉంటాయి. బయట అయితే 2 days ఖచ్చితంగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 week కంపల్సరీ. అలానే ఈ ఫుడ్ కూడా చాలా అంటే చాలా మంచిది. చూడండి తొక్కతోనే పెసర్లు కదా, అలానే బెల్లం, ఈ కాంబినేషన్ మంచిది అసలు. అప్పుడు ఫుడ్ చాలా గట్టి ఫుడ్ కదా, అందుకే ఎక్కువ మనుషులు గట్టిగా పనిచేసేవాళ్ళు. మనమైతే ఇప్పుడు కనీసం చిన్న పని కూడా చేయలేమేమో. అయితే మనకి ఇక్కడ సిటీల్లో ఎవరు తీసుకుంటారో తీసుకోరో తెలియదు కదా నోంబూర్లు. ఇంకా నేనైతే ఎప్పుడు పంచలేదు కానీ చూడాలన్నమాట. చూడండి ఫస్ట్ అయితే నోంబూర్లు వేసేసుకుందాం అనుకొని వేసుకుంటున్నాను పిండిలో. సోయా అంటాం దీన్ని. లాస్ట్ టైం నేను కుడుంబూర్లు చేశాను కదా మా చిన్నపాప పుట్టినరోజుకి. అయితే అది వీడియో పెట్టాను కదా, ఆ వీడియోకి చాలామంది కామెంట్ చేశారనమాట, సోయా అంటున్నారు ఏంటి, సోయా అంటే ఏంటి అనేసి. బూరికి ఇలా బైండింగ్ వేస్తాం కదా, దాన్ని మేము సోయా అంటాం అనమాట. అందుకని సోయా అని అనేసాను నేను. ఇంకా ఆయిల్ మరిగిందా లేదా అనేసి కొంచెం పిండి వేసాను, మరిగిపోయింది. ఒకసారి దిష్టి తీసి అయితే అలా వెనక్కి వేస్తాను అనమాట.
ఇలా ఆయిల్తో ఏ వంట చేసినా కూడా కొంచెం దిష్టి తీసి పడేయాలంట. ఎందుకంటే ఆయిల్ చాలా వేడిగా ఉంటుంది కదా, ప్రమాదం ఏం అవ్వకుండా. అండ్ మనం చేసే వంట బాగా రావాలి, దిష్టి తగలకుండా అని చెప్పేసి. అందుకే నేనైతే అది ఫాలో అవుతున్నాను. చిన్న చిన్న విషయాలు ఫాలో అవ్వడానికి ఏముంది చెప్పండి, మన పెద్దోళ్ళు చేసేవి. వంట చేసే అంత ఆలోచన ఉండేటప్పుడు ఆ చిన్న విషయం ఫాలో అయ్యే ఆలోచన కూడా నాకు ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఇంకోటి చక్కగా ఇలా ఫస్ట్ అయితే ఒక 5 బూరెలు వేసాను. ఫస్ట్ ఎందుకు కళాయి కొంచెం అంటుకుందనమాట కిందన, ఏమైందో ఏమో కానీ. ఫస్ట్ వాయి అలానే ఉంటుంది, రెండో వాయిని సెట్ అయిపోద్ది అనమాట. ఫస్ట్ వాయి ఏదైనా కొంచెం అంటుకోవడం అలాగే ఉంటుంది కదా. అందుకని ఇలాంటివి ఏవైనా చేసేటప్పుడు వీటికి కళాయిలు వేరేగా పెట్టుకుంటారు. కానీ నాకు ఈ కళాయి ఒక్కటి కొనాలన్నమాట, కొంచెం పెద్ద కళాయి కొనాలి. మరి చిన్న కళాయి కొన్నాను అనమాట, చిన్న చిన్న ప్రసాదాలు అనేసి. ఇంక ఈరోజు 2-3 సార్లు బాగా కడిగించాను కుమారితో. అయినా సరే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఈసారి వెళ్ళేటప్పుడు ఒక చిన్న కళాయి తెచ్చుకుంటాను. ఇంకా దాంట్లో వంటలు చేసుకున్నా, దీంట్లో ఇలా ప్రసాదాలు ఏమైనా చేసుకోవడానికి పనికి వస్తుంది కదా, అలానే నేను వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను అనమాట. పూజ ఎలా జరిగింది, ఏం చేసుకున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే వీడియో పెద్దదైపోతుంది అందుకని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.